హాయ్ అందరికీ. సో ఇవాళ ఏడిఎఫ్లో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాము ఆన్ ప్రిమిసెస్ మీద. సో ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ సర్వర్ నుంచి ఏడిఎల్ఎస్కి కాపీ చేసేటప్పుడు ఏమేమి యాక్టివిటీస్ యూస్ చేస్తామనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఏమేమి యాక్టివిటీస్ అంటే లుకప్ యాక్టివిటీ ఫర్ ఈచ్ కాపీ యాక్టివిటీ. చాలామంది లుకప్ యాక్టివిటీ బదులు గెట్ మెథడ్ చెప్తారు. సో గెట్ మెథడ్ యాక్టివిటీ అనేది ఫైల్స్ సోర్స్ అయినప్పుడు అది యూజ్ చేయాలి, కానీ డేటాబేస్ టేబుల్స్లో ఉన్నప్పుడు లుకప్ యాక్టివిటీయే యూజ్ చేయాలి. ఎందుకంటే లుకప్ యాక్టివిటీలో అక్కడ క్వైరీ ఇస్తాము, మనం ఎన్ని లిస్ట్ ఆఫ్ టేబుల్స్ కావాలనేది ఇక్కడ క్వైరీ ఇస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని డేటా సెట్స్ ఎన్ని లింక్ సర్వీస్ యూజ్ చేస్తాము అని చెప్పి అంటారు. సో లుకప్ యాక్టివిటీకి కూడా ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంటుంది, దాంట్లో నుంచి మనం టేబుల్స్ తీసుకునేటప్పుడు సో లుకప్ యాక్టివిటీలో కూడా సోర్స్ సైడ్ ఆన్ ప్రెమిసెస్ డేటాబేస్ డేటా సెట్టే యూస్ చేస్తాం. సో అలా యూస్ చేస్తున్నప్పుడు 2 డేటా సెట్ సోర్స్ సింక్ లింక్ సర్వీస్ అనేది 2 సోర్స్ సింక్ సైడ్ ఏడిఎల్ఎస్ సైడ్ లింక్ సర్వీస్. అలా కాకుండా ఇప్పుడు మనం కొన్నిసార్లు లుకప్ యాక్టివిటీ అనేది ఇక్కడ అజూర్ సీక్వెల్ యూస్ చేస్తాం, అక్కడ కాన్ఫిగ్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ కాన్ఫిగ్ టేబుల్లో మనం ఏవైతే లిస్ట్ ఆఫ్ టేబుల్స్ మనకి ఇప్పుడు డేటా టైప్స్ కూడా మారాలి అన్నప్పుడు ఏడిఎఫ్లో యూస్ చేసేటప్పుడు ఆ డేటా టైప్స్ కాలమ్స్ ఏ కాలం అయితే మారాలి అవన్నీ మనం అజూర్ సీక్వెల్లో కాన్ఫిగర్ చేస్తాం. ఆ అజూర్ సీక్వెల్ డేటా సెట్ లింక్ సర్వీస్ అనేది ఇక్కడ లుకప్ యాక్టివిటీలో ఇవ్వాలి. అలాంటప్పుడు మనము 3 డేటా సెట్స్ అన్నట్టు చెప్పాలి. 3 డేటా సెట్స్ 3 లింక్ సర్వీస్. ఎప్పుడైతే మనం రీనేమ్ చేయాలి డేటా టైప్, ఇంకేదన్నా స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అలా చేయాలి అన్నప్పుడు అలా యూజ్ చేయాలి. సో అది. సో కాపీ డేటా టూల్ యూజ్ చేసి కూడా మనం డిజైన్ చేయొచ్చు. పైప్లైన్ అనేది డైరెక్ట్గా బల్క్ లోడ్కి అక్కడ సెలెక్ట్ చేయొచ్చు, మనకి ఏ టేబుల్స్ కావాలని సెలెక్ట్ చేసినప్పుడు బల్క్ లోడ్ యూజ్ చేసి చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ లుకప్ యాక్టివిటీలో లిమిటేషన్ ఉంటుంది. అక్కడ మనం ఇలా డిజైన్ చేసినప్పుడు కాపీ డేటా టూల్ యూజ్ చేసినప్పుడు పారామీటర్స్ అనేది ఇట్లాగా లిస్ట్ జేసన్ ఫార్మాట్లో పంపిస్తాం. ఆ జేసన్ ఫార్మాట్లో పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కాలం నేమ్స్ ఇప్పుడు ఎక్కువ పెద్ద టేబుల్ దాని కాలం నేమ్స్ ఎక్కువ అయినప్పుడు సో అది మొత్తం ఈ జేసన్లో ఉన్నప్పుడు ఏంటంటే జేసన్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు లుకప్ యాక్టివిటీ సపోర్ట్ చేయదు, 4 MB సైజే సపోర్ట్ చేస్తుంది. దానికన్నా ఎక్కువ సైజ్ టేబుల్స్ ఉన్నప్పుడు కాపీ డేటా టూల్ అనేది యూజ్ చేయాలి. సో ఇవి యాక్టివిటీస్ యూజ్ చేసేది. థ్యాంక్ యూ.